మనం 2 నీళ్ళ డబ్బాలు పెట్టుకున్నామా? ఇక బయలుదేరదామా? ఒబ్బా లాత ఎదురు రా ఒబ్బా, కొంచెం మూవ్ చేయండి అంతే. బాగా చెప్తున్నాడు ఎదానికి ఆడైతే వాళ్ళ పెదనాయన ఉంటే చాలన్నమాట. అలా అయితే ఎదురు వస్తుంది, వెహికల్ అయితే కదిలింది అనమాట. ఇక మేము కూడా కదిలేస్తాం. వెహికల్ అయితే ఎక్కేసినాం అనమాట. ఇక మా హెలెన్ చూడండి చాలా హ్యాపీగా చాలా బాగా కూర్చుంది అనమాట. ఇన్ని రోజుల నుంచి ఇంట్లో ఉండి వాళ్ళకి కూడా ఇబ్బంది అయింది. మేము కూడా అసలు ఎక్కడికి వెళ్ళడానికి కూడా కుదరలేదు. ఇప్పుడు ఫస్ట్ వద్దంట, అసలు చాలా డిస్టర్బెన్స్. లే చాలా హ్యాపీగా ఉందన్నమాట మా హెలెన్. అందరిట్లలో మా హెలెనే హ్యాపీగా ఉంది. మా హెతాంశ్ గాడు అయితే ఇక్కడ వాళ్ళ పెదనాయన దగ్గర ఉంటాడు. నస బ్యాచ్ కాబట్టి వాళ్ళ పెదనాయన దగ్గర ఉంటాడు అనమాట. వాళ్ళ అమ్మ కూడా ఫ్లవర్స్ తెంపుతుంది. బ్యాక్గ్రౌండ్ అయితే అసలు అదిరిపోయింది, చాలా బాగుంది కదా ఎస్పీ. చూడు ఎంత కలర్ఫుల్ ఉందో అసలు. ఏదో పాత సినిమాల్లో ఊటీ కొడైకెనాల్లో ఉంటుంది కదా, అట్లా ఉందన్నమాట. ఈమెకు బాగా హ్యాపీగా ఉందన్నమాట, అందుకోసం బాగా తిరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా బిడ్డతో మొదటి ప్రయాణం ఇది. మా బుజ్జి బంగారంతో అయితే మొదటి బ్లాగ్ హ్యాపీగా అయితే తీస్తున్నాం. ఎందుకనంటే మా మొదటి ప్రయాణం అనమాట. ఇక ఒక్కొక్కటి అయితే సర్దుకుందాం. ముందైతే నేనైతే బ్యాగ్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాం నైట్ నుంచే. కొంచెం హడావుడి ఉంటుందని. పిల్లలు అయితే ఆల్రెడీ వెహికల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయినారనమాట. వెహికల్ అయితే వచ్చింది. హెలెన్ ఎత్తాన్స్ ఎక్కినారా? అప్పుడే మరి మమ్మీగా హాయ్ చెప్పమా. హెలెన్ ఏమో అటు ఓపెన్ చేస్తుందేమో. మా హెతాంశ్ గారు చూడండి సైలెంట్గా చూస్తున్నాడు. ఒరు నాయనా బాగుందా? బాయ్ మరి బాయ్ చెప్పు. వెహికల్ అయితే వచ్చింది. ఇక టకటకటకగా అన్నీ సర్దేసేయాలి. చిన్ననైతే బ్యాగ్ తీసుకొని అయితే వస్తాను. లేదు వస్తాను, నేను వస్తాను. అబ్బా అన్నీ తీసుకోబ్బా. బుజ్జిగాల బెడ్ అనమాట. ఇదైతే ఖచ్చితంగా ఉండాలి, ఎందుకంటే అక్కడ పోయినప్పుడు ఖచ్చితంగా పడుకోవడం ఏదైనా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి. శారీ అయితే నేనే వద్దని చెప్పిన, ఎందుకంటే తనకు కుట్ల దగ్గర ఇబ్బంది అవుతుంది, కొంచెం కన్వీనియంట్గా ఉండదు, అన్కన్వీనియంట్గా ఉంటుందని అయితే డ్రెస్ అయితే అని చెప్పి. ఎందుకు దూది పెట్టుకో, మళ్ళీ చల్లగా వాటర్ బాటిల్, పిల్లలకి వాటర్ కావాలి కాబట్టి వాటర్ బాటిల్ చిన్న ఇంట్లో అయితే అన్నీ సర్దేస్తున్నాడు. అన్నీ ఆరేసాం అనమాట. ఎందుకంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కొంచెం ఇంట్లో అన్నీ ఉతికి ఆరేసుకోవాలి కాబట్టి. మా చిన్ననేమో కోళ్ళకి నీళ్ళు పోస్తున్నాడు. మళ్ళీ కోళ్ళ మీద పోస్తున్నాడు అని అనుకున్నారు. పక్కన ఒక డబ్బా ఉంది, వాటికి బియ్యం వేసి పోస్తున్నాడు. ఇక నీళ్ళ డబ్బాలు ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది. అసలు 9-9:30 వరకు రెడీ అయిపోయి వెహికల్ ఎక్కాలని అనుకున్నాము. అసలు కుదరలేదు. రెడీ అబ్బా. ఇంకేమైనా ఉన్నాయా? ఓఆర్ఎస్ తీసుకున్నారా? ఇంకేం మర్చిపోలే కదా. చిన్న నేను ఒక ఫోన్ తీసుకున్నా. గ్యాస్ ఆఫ్ చేసి వస్తా. బంద్ చేసినావా? సరే. దేవుడికి అయితే పూజ చేసినాం. పొద్దున్నే చీకటితోటి లేచి పూజ అయితే చేసేసినాం అనమాట. అందరం పాలు తాగేసినాము, టిఫిన్ కూడా చేసేసినాము. ఇంకా లేట్ చేయకుండా బయలుదేరడమే. చిన్న నువ్వే బీగాలేయాలా? ఎందుకన్నా పోవాలంటే కంగారు చిల్లర పైసలు అయితే తీసుకున్నాం. మరి ముడుపు కూడా తీసుకున్నాం. సరే, ముడుపు కట్టామన్నమాట. ఎందుకంటే మనకు దేవుడు ఏదన్నా గిఫ్ట్ ఇస్తే మనం వాళ్ళకి కృతజ్ఞత అంతే. నేనైతే ఏమన్నా మిస్ అయినాను. ఏసీ బంద్ చేయాలి చూసిన ఆయన. ఏసీ లైట్ అయితే ఉంది. కొంతసేపు అయితే దప్పదామా? బీగాలు అయితే తీసుకుంటున్నా. ఛార్జింగ్ లైట్ వేసిలే. ఇగో నా దగ్గర నేను బీగాలు, నువ్వు మర్చిపోతావేమో అని నేనైతే తీసుకున్నా. మా యథాంశ్ గాడైతే ఉన్నాడు. ఈరోజు అందరిలో కలర్ఫుల్ అంటే మా యథాంశ్ గాడే. మా హెలెన్ ఈరోజు కొంచెం డల్ అయింది. హీరో యథాంశ్. హీరో అంటే యథాంశే. మా హెలెన్ అయితే కొంచెం డల్ అయింది. ఎందుకంటే కొంచెం
వెహికల్ చూడగానే అనీజీగా అయిపోయింది వెహికల్ ఎక్కాలని. లోపల కూర్చొని నవ్వుతా ఉంది వెహికల్లో కూర్చొని. అయితే కనిపిస్తలేదు కదా మహిళ. బీగం వేసినావా? లోపల వేసినావా చిన్న? మా హెలెన్ గాడు అయితే ఇక్కడ ఉందన్నమాట. కనిపిస్తుందా? మా హెలెన్కి కొంచెం ఊహ తెలిసిన తర్వాత ఈ వెహికల్లో పోవడం అయితే, అంతకుముందు అయితే చిన్నప్పుడు అయితే చాలాసార్లు పోయినాము. ఎక్కండి. ఫ్యామిలీ ఫోటో అయితే దిగేసాం అనమాట. ఇక వెహికల్ అయితే ఎక్కేస్తాను. పాపం లతకి శ్రమ లేదనమాట మా కోడలు వచ్చిన తర్వాత, ఎందుకంటే మా బుజ్జిగాన్ని మొత్తం మా కోడలే చూసుకుంటుంది. యథాంశ మనం ఈయనే ఉందామా? ఈయనే ఉందాం యథాంశ. మళ్ళీ వెనక నుంచి ముందుకు తీసుకోవాలంటే ఇబ్బంది కదా. అయితే అది అందులో బెడ్లో వండబెట్టుకోండి. ఉంది పాల డబ్బాలు, ఓఆర్ఎస్ అవన్నీ. మనం 2 నీళ్ళ డబ్బాలు పెట్టుకున్నామా? ఇక బయలుదేరదామా? ఒబ్బా లత ఎదురు రా. ఒబ్బా ఆమె రాదు. ఇగో ఎతాంశం తీసుకో. వద్దురే, అసలు ఎవరిని ఎత్తుకోకు, ఎత్తుకోకూడదు. ఎదురు రాకబ్బా. వెహికల్ అయితే కదులుతుంది, లత అయితే ఎదురు వస్తుంది అనమాట. ఎప్పుడన్నా అంటే హెలెన్ తోటన్నా ఎవరితోటన్నా ఎదురు రాపిస్తాం. ఈ టైంలో లత వెయిట్ ఏం లిఫ్ట్ చేయొద్దు, అసలు ఎత్తుకోవద్దు అన్నారు కాబట్టి అందుకోసం అనమాట. కొంచెం మూవ్ చేయండి అంతే. బాగా చెప్తున్నాడు యథాంశ ఆడైతే. వాళ్ళ పెదనాయన ఉంటే చాలన్నమాట. అలా అయితే ఎదురు వస్తుంది. వెహికల్ అయితే కదిలింది అనమాట. ఇక మేము కూడా కదిలేస్తాం. ఇక వెహికల్ అయితే కదిలేసింది. మళ్ళీ వెహికల్ ఎక్కిన తర్వాత మనం బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం. వెహికల్ అయితే ఎక్కేసినాం అనమాట. ఇక మా హెలెన్ చూడండి చాలా హ్యాపీగా చాలా బాగా కూర్చుంది అనమాట. ఇన్ని రోజుల నుంచి ఇంట్లో ఉండి వాళ్ళకి కూడా ఇబ్బంది అయింది. మేము కూడా అసలు ఎక్కడికి వెళ్ళడానికి కూడా కుదరలేదు. ఇప్పుడు ఫస్ట్ వద్దంట, అసలు చాలా డిస్టర్బెన్స్. లే చాలా హ్యాపీగా ఉంది అనమాట మా హెలెన్. అందరిట్లలో మా హెలెనే హ్యాపీగా ఉంది. మా హెతాంశ్ గాడు అయితే ఇక్కడ వాళ్ళ పెదనాయన దగ్గర ఉంటాడు. నస బ్యాచ్ కాబట్టి వాళ్ళ పెదనాయన దగ్గర ఉంటాడు అనమాట. బుజ్జి బంగారం అయితే బుజ్జి బంగారం కనబడట్లేదు. బాగుందా మమ్మీ? బాగుందా? అంటే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయినప్పటి నుంచి అసలు ఎక్కడికి గిర్నీలు ఎక్కడికి పెట్టలేదు అనమాట. డెలివరీ తర్వాత వెళ్ళాలి అని అనుకున్నాము. అది ఇప్పటికైతే కుదిరింది. అందుకోసమే బయలుదేరి వెళ్తున్నాము. మా బిడ్డతో మొదటి ప్రయాణం అనమాట. మంచి ప్లేస్కి వెళ్తున్నాము. అక్కడికి ఇక్కడికి వెళ్ళకుండా ఒక మంచి ప్లేస్, మంచి పీస్ఫుల్ ఉండే ప్లేస్కి అయితే వెళ్తున్నాం అనమాట. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఫ్యామిలీ అందరం హ్యాపీగా వెళ్తున్నాము. అందరిట్లో అయితే మా బుజ్జి బంగారం అయితే చాలా హ్యాపీ. చిన్నమేడి కోతులకైతే అన్నింటికి కొబ్బరి అయితే వేసినాం. చాలా హ్యాపీగా ఉంది అసలు. మెయిన్గా ఏంటంటే మనం వేస్తే తీసుకునే దానికంటే కూడా మనం చేతితోటి ఇస్తాం కదా, ఆ హ్యాపీనెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. చేతులు కొంచెం కడుక్కుంటా, కొంచెం చేతులు కొబ్బరిని నలగొట్టి అట్లా ఉంది. బాగుంది. ఈశ్వరీ దేవి మాత గృహకైతే వచ్చి అందరం అయితే భోజనం చేసుకొని కోతులకైతే కొబ్బరి అయితే వేసి అయితే ఇంటికైతే వెళ్తున్నాం అనమాట. ఇంటికి కాదు, ఇంకా సిద్ధయ్య గారి మఠం వెళ్ళాలి. ఏమైంది? సిద్ధయ్య గారి మఠం వెళ్ళాలి, ఇంకా పోలేరమ్మ కాడికి వెళ్ళాలి, కక్కయ్య దగ్గరికి వెళ్ళాలి, ఇంకా చాలా ప్లేస్లకు వెళ్ళాలి. ఇప్పుడు ఇది లంచ్ బ్రేక్ కాబట్టి అంతా ఏమంటారంటే గుళ్ళన్నీ క్లోజ్ ఉంటాయి కాబట్టి అందుకోసం అనమాట. 3 గంటలకు మళ్ళీ ఓపెన్. 3 గంటలకు ఓపెను. ఇక్కడ భోజనం టైం కూడా అయిపోతుంది కాబట్టి ఇక్కడికైతే వచ్చి భోజనం చేసుకున్నాం. ఎప్పుడు వచ్చినా ఇక్కడే భోజనం చేస్తాం ఎప్పుడు. ఇది చాలా సెంటిమెంట్ అన్నమాట. ఏమంటారంటే బాగా అదృష్టం కలిసి వస్తుంది ఇక్కడ. అది కూడా మనం మనసు పెట్టి తినిపోతేనే బాగుంటుంది. ఏదో ఇక్కడ తింటే బాగుంటుందంట అని తినకూడదు. నిజంగా ఎట్లున్నా తింటామన్నమాట. పలుగున్నా బాగున్నా అంటే ఒక్కో రోజు మన ఇంట్లో ఉండితేనే సరిగ్గా రాదు కాబట్టి ఏం పేరు పెట్టకుండా తినేసి వెళ్తాం ఎప్పుడైనా కానీ. పెళ్ళికి ముందు నుంచి కూడా కదా చిన్న ఇప్పటి వరకు కూడా అదే అనమాట.
ఇంక ఎప్పటికైనా అంతే, మేమైనా మా పిల్లలైనా అంతే, ఇక్కడికి రావాలా తినేసి పోవాలన్నమాట. చాలా అదృష్టం. ఇక్కడ తినాలంటే ఒక అదృష్టం చేసుకోవాలి. నిజం, అదృష్టం చేసుకుంటేనే ఇక్కడ ఫుడ్ అంతే. నెక్స్ట్ అయితే ఇక సిద్ధయ్య గారి మఠానికి, తర్వాత పోలేరమ్మ దగ్గరికి, తర్వాత కక్కయ్య దగ్గరికి. మా ఎస్పీ ఎంబడేమో ఆవు పడుతుంది. ఏమన్నావు దాన్ని? చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది చూడండి. బ్యాక్గ్రౌండ్ అయితే ఎంత కలర్ఫుల్గా ఉందో. మా హెలెన్ కూడా చూడండి అసలు పరిగెడుతుందన్నమాట, ఒక్క చోట మాత్రం ఉండట్లేదు. బ్యాక్గ్రౌండ్ అయితే చాలా కలర్ఫుల్ ఉంది, ఫ్లవర్స్ తోటి అయితే చాలా బాగుంది. గుడి తెలిసినారు, ఎవరు పెద్దోళ్ళు వచ్చినారనమాట. మమ్మీ పా. హెలెన్ అసలు హెలెన్ అయితే ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వట్లేదు చూడండి. మొత్తం గుడి చుట్టూ మొత్తం తిరుగుతూనే ఉంది అనమాట. మాకైతే మెయిన్ ఇక్కడ ఫ్లవర్స్ అయితే బాగా నచ్చాయి. ఏది మమ్మీ ఫ్లవర్ ఇది? అమ్మా దా యథాంశు అమ్మ దగ్గర వా. వాడికి ఒక ఫ్లవర్ ఇచ్చినారు, మమ్మీ గారికి ఒక ఫ్లవరు, వాళ్ళ అమ్మ కూడా ఫ్లవర్స్ తెంపుతుంది. బ్యాక్గ్రౌండ్ అయితే అసలు అదిరిపోయింది, చాలా బాగుంది కదా ఎస్పీ. చూడు ఎంత కలర్ఫుల్ ఉందో అసలు. ఏదో పాత సినిమాల్లో ఊటీ కొడైకెనాల్లో ఉంటుంది కదా, అట్లా ఉందన్నమాట. చాలా బాగుంది. మా హెలెన్ అయితే వాళ్ళ బాబాయ్ తోటి అటు పరిగెడుతుంది. యథాంశి రానైనా దా 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 దా. బాబా అందులో కుక్క ఉంది, గిలక్కు కుక్క పిల్లలు పెట్టింది ఇందులో, మళ్ళీ కరుస్తుంది. ఇంతకుముందు చిన్న ఫోటో దిగుతుంది, ఇట్లా తిరుక్కుంటూ దిగుతుంటే అందులో గుర్రమని సౌండ్ వచ్చింది. మామయ్యలో ఏమో ఉందంటే వంగి చూస్తే అందులో కుక్క పిల్లలు చేసింది. ఈ దెబ్బకే అటు వచ్చేసినాం, కరుస్తుంది కదా. బాబా వైట్ ఫ్లవర్స్ చూడబ్బా, చూడు అన్నిట్లలో అంటే హైలైట్ అనమాట ఇది. చాలా అంటే చాలా హైలైట్గా ఉంది చూడండి, ఎంత బాగుంది అసలు. నిలబడ కలర్ఫుల్గా. అది యథాంశి వాడు కుక్కుంది నైనా, కుక్కుంది పారా. ఏనుకుంటుందా ముళ్ళ చెట్టు? నేను కొమ్మ అనుకున్నా, మా అన్నది బిక్కపోదామా అనుకుంటే ఏంది ఏకంగా అదే అంటే ఫినిషింగే తీసుకుపోదాం అంటున్నాడు. హెలెన్ చూడాగో మమ్మీ. బ్యాక్గ్రౌండ్ చూడడానికి అయితే ఇక్కడికైతే వచ్చినాం. దేవుడి దర్శనం అయితే చేసుకొని అనమాట, పోలేరమ్మ దర్శనం అయితే చేసుకొని. చిన్న ఎస్పీ ఇటు ఉండి అటు ఫోటో దిగాలి, సూపర్ ఉంటుంది. ఈడ నిలబడ్డామంటే బ్యాక్గ్రౌండ్ అంతా పడుతుంది, సూపర్ ఉంది అసలు. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఈ చెట్టు పెట్టుకుందామని అనుకున్నాం కానీ ఇవి ముళ్ళు ఉన్నాయి, ముళ్ళ చెట్టు ఇంటి దగ్గర ఉండొద్దు అన్నారు. ఇది ముళ్ళేనా చెట్టుకు? ముళ్ళ చెట్టు ఇంట్లో ఉండకూడదట, అందుకోసమే పెట్టలేదు. కాగితాల పూలు పేరు, కాగితం పూలు. అది చాలా కలర్ఫుల్ ఉంది. వీళ్ళైతే ఇక్కడ ఆడుతున్నారు, పిన్ని కూతురు అయితే. ఒరే తాన్సి ఆడ కుక్క ఉందిరా, ఈమెకు బాగా హ్యాపీగా ఉందన్నమాట, అందుకోసం బాగా తిరుగుతుంది. కక్కయ్య స్వామి గుడికి అయితే వచ్చినామన్నమాట. అంటే ఇక్కడే సజీవ సమాధి అయినారు. ఇక్కడ ఫొటోస్ లాగా కూడా ఉన్నాయన్నమాట, అన్ని గుర్తులు ప్రతి ఒక్కటి కూడా ఉన్నాయి. మీకు ఒకసారి గుడి అయితే చూపిస్తాను. అట్లా అవి ఉన్నాయి. కక్కయ్య స్వామి చరిత్ర మొత్తం ఇక్కడికి వస్తే చెప్తారనమాట గుళ్ళో. ఇది గుడి. నేను అక్కడ గుళ్ళో అయితే చూపించలేకపోయినా, అక్కడ పర్మిషన్ లేదు కాబట్టి. ఇక్కడైతే ఒకసారి చూపిస్తా, కక్కయ్య స్వామిని చూపిస్తా, వాళ్ళ భార్యను కూడా చూపిస్తా. ఇక్కడ కక్కయ్య స్వామి, ఇక్కడ కక్కయ్య స్వామి భార్య ఎదురెదురే అనమాట, సజీవ సమాధి అయినారు. మొత్తం బ్రహ్మంగారి ఏమంటారంటే బ్రహ్మంగారి మఠంలో బ్రహ్మం స్వామి ఇంకా చాలామంది ఉన్నారనమాట భక్తులు. అంటే నాకు సరిగ్గా చెప్పడం రావట్లేదు. తన భక్తులు ఎక్కువ శాతం అయితే అంటే సిద్ధయ్య గారు కానీ, కక్కయ్య గారు కానీ, వాళ్ళ మనవరాలు కాదు వాళ్ళందరూ సజీవ సమాధి అయినారనమాట. సిద్ధయ్య స్వామి గుడికి అయితే వచ్చినాం అనమాట. ఇక్కడైతే బాగా దర్శనం అయితే అయింది. లోపల మనకు పర్మిషన్ అయితే లేదు, మనకు కాదు ఎవరికి కూడా పర్మిషన్ లేదు కాబట్టి
ఎవరు వీడియోలు ఫోటోలు అలవ్ లేదనమాట. అందుకోసమే పరిసర ప్రాంతాల్లో అయితే వీడియో అయితే తీస్తాను నేను. ఈ సిద్ధయ్య స్వామి దగ్గర అంటే బయట సమాధులకు మాత్రమే పర్మిషన్ ఉందన్నమాట. సిద్ధయ్య గారి భార్య అచ్చిమాంబ గారు. సిద్ధయ్య స్వామి వారి భార్య అచ్చిమాంబ గారు. ఈయన పెద్ద పిల్లయ్య గారి భార్య పాపులాంబ గారు. పాపులాంబ గారు ఇక్కడ సమాధులు అయితే అంటే సిద్ధయ్య గారికి పెద్ద కోడలు. కాకపోతే లోపలైతే పర్మిషన్ లేదండి, ఎవ్వరికి లేదనమాట. అందుకోసమే చూపించలేకపోతున్నాం అంతే. గుడి అయితే చాలా పీస్ఫుల్గా చాలా బాగుందన్నమాట. మాకైతే చాలా బాగా నచ్చింది. ఎంత పీస్ఫుల్గా ఉందంటే నిజంగా చాలా బాగుంది. అసలు గాలి ఎట్లా ఉందంటే అట్లా ఉంది, చాలా చల్లగా ఉంది. సమ్మర్ స్టార్ట్ అవుతున్నప్పుడే ఇట్లా ఉంది. ఇంకా సమ్మర్లో కూడా ఇంతకుముందు ఒకసారి వచ్చినాం, చాలా బాగుంది. పక్కనే పచ్చటి పొలాలు, మీకు కనిపిస్తుందో లేదో, ఎండ కూడా ఉంది కాకపోతే అంత పచ్చటి పొలాలు అనమాట. చిన్న నదుడు అక్కడ ఉయ్యాలైతే ఊపుతున్నారు. బ్రహ్మం స్వామి ఉన్నాడు, అందులో ఉయ్యాలైతే ఊపుతున్నారు అనమాట. ఇక్కడి నుంచి అయితే ఇంటికైతే వెళ్ళిపోతాం అనమాట. ఇది మా బ్లాగ్ అండి. మా బ్లాగ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము దగ్గరికి వస్తూనే ఉంటాం. మరి ఉంటాం. బాయ్ 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 బాయ్. బాయ్.